వైసీపీ నేత అనంతబాబు కథ కంచికేనా? కొత్త కేసులో ఇరుక్కున్న ఆయన జైలుకి వెళ్ళక తప్పదా? ఊచలు లెక్క పెట్టాల్సిందేనా? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఇక జైలు ఊచలు లెక్క పెట్టక తప్పేలా లేదు. ఎందుకంటే తన దగ్గర డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే యువకుని చంపేసి అతడి శవాన్ని డోర్ డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఆ కేసులో పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి కాగా కేసు నమోదు కానుంది. దీని అనంతరం అనంతబాబు భవిష్యత్తు ఏమిటన్నది తేలిపోనుంది. అయితే తనపై వస్తున్న ఈ ఆరోపణలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించిన అనంతబాబు అడ్డంగా బుక్ అయిపోయారు. నేడో రేపు ఆయన బెయిల్ కూడా రద్దు కాబోతున్నట్లు సమాచారం. మొత్తంగా అనంతబాబు కథ ముగిసినట్టేనని చెప్పక తప్పదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు ఆయన సతీమణి లక్ష్మీదుర్గా పైన నిందితురాలుగా ఉన్నారు. ఇప్పటికే ఇదే కేసులో అనంతబాబు బెయిల్ పై ఉండగా లక్ష్మీదుర్గను ఇటీవలే పోలీసులు రోజుల తరబడి విచారించారు. తాజాగా ఈ కేసు విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 24, 25 తేదీల్లో క్రిమినల్ కేసును కోర్టు చేపట్టనుంది. ఇందులో ఈ కేసు సాక్షులు ఇచ్చే వాంగ్మూలాలు అనంతబాబు భవిష్యత్తును నిర్ధారించనున్నాయి. ఇప్పటికే ఓ దఫా సాక్షులు అనంతబాబుకు వ్యతిరేకంగానే వాంగ్మూలం ఇచ్చారు. తాజాగా ఇచ్చే వాంగ్మూలం కూడా గతంలో మాదిరిగానే అనంతబాబుకు వ్యతిరేకంగా ఉంటే ఆయనకు శిక్ష తప్పదు. ఇదే విషయాన్ని గ్రహించిన అనంతబాబు ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న 4 వ్యక్తులను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారన్న వార్త సంచలనంగా మారింది. అందులో భాగంగా వారిని ఓ గదికి రప్పించిన అనంతబాబు వారిని అందులో నిర్బంధించి వారికి డబ్బు ఎరవేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పి తీరాల్సిందేనని భయపెట్టారు. తాను ఇచ్చే డబ్బు తీసుకోకుండా చంపేస్తానని వారి చేతిలో డబ్బు పెట్టారు. ఒక్కో వ్యక్తికి 3 లక్షలు మాట్లాడిన అనంతబాబు అందులో 1 లక్షను అడ్వాన్స్ గా ఇచ్చారు. ఇక మిగిలిన మొత్తాన్ని సాక్ష్యం చెప్పాక ఇస్తానని చెప్పారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం మొత్తం పోలీసులకు లీక్ అయింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సాక్షులను అనంతబాబు అనుచరులు నిర్బంధించిన అపార్ట్మెంట్ వద్దకు చేరిపోయారు. ఈ విషయాన్ని పసిగట్టిన అనంతబాబు తన కారుతో పాటు గన్మ్యాన్లను అక్కడే వదిలేసి బైక్ పై పరారయ్యారు. ఇక పోలీసులు అక్కడికి చేరుకున్నాక సాక్షులు విచారించి తమకు అందించిన సమాచారం మొత్తం నిజమేనని నిర్ధారించుకొని అనంతబాబు పైన ఆయన ప్రధాన అనుచరుడు వైసీపీ బీసీ సెల్ నేత మాగంటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. రాంబాబును అరెస్ట్ చేశారు. ఇక సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామన్న కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకొని పోలీసులు అనంతబాబు బెయిల్ రద్దు దిశగా చర్యలు చేపట్టారు. హత్య కేసులో సాక్షులను బెదిరించారని ఎమ్మెల్సీ అనంతబాబుపై ఆరోపణలు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. అసలే కూటమి ప్రభుత్వం టార్గెట్ లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఇలాంటి పొరపాటు ఎలా చేస్తారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ రద్దు అవుతుందని తెలిసి ఇలాంటి సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయడమే హాట్ టాపిక్ అవుతుంది. న్యాయశాస్త్రం చదువుకున్న అనంతబాబు అన్ని తెలిసి అడ్డంగా బుక్ అయిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. తాజా ఉదాంతంతో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మరోమారు రాష్ట్రంలో హాట్ డిబేట్ గా మారిందని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.